దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. అయితే నిన్నటి దినం మీరు వీక్షించిన ఎపిసోడ్ని బట్టి, మీరు తెలియపరిచిన స్పందనను బట్టి, మీరు చేసిన ప్రార్థన అవసరాలకు ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాము. ఇంకా దేవుడు మీకు కావాల్సిన ప్రతి అవసరాలు అక్కలు తీర్చినట్లుగా మరి నేను మా సంఘం అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. ఈ భారభరితమైన టీవీ పరిచర్యకు మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనకి ఏదైనా ఒక ఆపద వచ్చిందనుకోండి, ఉదాహరణకి ఒక ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, మనం వెంటనే ఒక నెంబర్కి ఫోన్ కొడతాం. ఏ నెంబర్ అది? 108. అంబులెన్స్కి ఫోన్ చేస్తాం. ఒకవేళ మన ఇల్లు ఎదురింటిలో ఏదో ఒకటి తగలబడుతూ ఉందనుకోండి, కాలుతూ ఉందనుకోండి, ఏం చేస్తాము? ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేస్తాం. ఒకవేళ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయనుకోండి, ఎవరికి ఫోన్ చేస్తాం? పోలీస్ వారికి 100కి ఫోన్ చేస్తాం కదా. అయితే దేవుడు అంటున్నాడు, దేవునికి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది, 333. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరం కలిసి మనం కూడా ఎస్ఐకి ఫోన్ చేద్దామా? మాట్లాడదాం. ఇర్మీయా గ్రంథం 33:3 అందరం కలిసి చదువు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గుణమైన సంగతులు నీకు తెలియచేతును. వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరచండి. నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్లార్డ్. అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మరొక తరుణం దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ. మరి ఈ సమయంలో దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొంచెం లోతుగా ధ్యానం చేసుకుందాం. 333 ఇర్మీయా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. వాక్యం సెలవిస్తూ ఉంది, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. హల్లెలూయా. ఈరోజు మనందరం మొరపెడతా ఉన్నాం, కానీ జవాబులు వచ్చేది కొంతమందికే కదా. చాలామంది, అన్నయ్య నేను ప్రార్థన చేస్తాను, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినట్లేదు, ఎందుకు నా ప్రార్థన దేవుడు విని ఆలస్యంగా నాకు చేస్తూ ఉన్నాడు, వెంటనే చేయొచ్చు కదా. రాత్రి ఉద్యోగం అడిగాను, పొద్దున్న నాకు ఉద్యోగం వచ్చేసి కదా. రాత్రి గర్భఫలం గురించి అడిగాను, ఉదయాన్నే నాకు గర్భఫలం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటట్టు దేవుడు చేయొచ్చు కదా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. మొరపెట్టాలా? మొర అంటే ఏందండి? మొర పెడుతూనే ఉండడం, ఏడుస్తూనే ఉండడం, అడుగుతూనే ఉండడం, మోకరిస్తూనే ఉండడం, ప్రార్థన చేసుకుంటూనే సాధించేంత వరకు, జరిగేంత వరకు మొర పెడతానే ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నీకేం దొరుకుతుంది? ఉత్తరం ఇస్తాడు దేవుడు. చూడండి, ఒక మాట చూపిస్తే ఎంతో ఆశ కలిగి నేను మీకు కొన్ని మాట చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తన గ్రంథం 147:9 మనం చదువుదాం. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. అరుచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అరుచుచుండుట అంటే ఏందండి? ఒక అవసరత ఉంది. ఎవరికి? పిల్ల కాకులకు. అవి అరుచుకుంటూ ఉంటాయి ఆహారం కోసం, కానీ దేవుడు వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు.
జంతువులకు, పశువులకు, ఏ జీవికైనా సరే ఈ లోకంలో దేవుడు ఆహారం ఇస్తాడు. మనిషి కూడా ఇస్తా ఉంది దేవుడే. ఇది నీ శక్తి చేతను సంపాదించుకునే కాదు, నీ బలం చేత నీకు దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు తినగలుగుతున్నావు, దేవుని కృపను బట్టి నువ్వు ఇంట్లో ఉండగలుగుతున్నావు, దేవుని కృపను బట్టి ఈరోజు నువ్వు అన్ని లగ్జరీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఇది నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, కేవలం నా దేవుని కృప వలనే. అరచుచుండి పిల్ల కాకులకు దేవుడు ఏమిస్తున్నాడు? ఆహారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక అవసరత కనపడతా ఉంది. ఈరోజు నీకు కూడా ఒక అవసరత ఉందా? అయితే నువ్వు కూడా ఏం చేయాలి? అరుచు, మొరపెట్టు ప్రభువుని, వేడుకో ప్రభువుని, పొందేంత వరకు, సాధించేంత వరకు అడుగు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆహారం ఇస్తాడు. ఎలాంటి ఆహారం ఇస్తాడు? కడుపు నిండా నింపుతాడు ఆయన, కొదవ చేయడు ఆయన. హల్లెలూయా. ఎన్ని గంపలు మిగిలాయి? 5 రొట్టెలు 2 చేపలు 12 మంది శిష్యులకు. 5 రొట్టెలు 2 భాగాలు చేస్తే ఎన్ననే 10, 2 చేపలు కదా, మొత్తం ఎన్ననే 12. మొత్తం 12 మంది శిష్యులకు ఇచ్చాడు. అందరూ పంచుతూ ఉన్నారు. అందరు ఎట్లా తిన్నారంట? 5,000 మంది పురుషులు సంతృప్తిగా తిన్నారు. ఓన్లీ పురుషులే, ఇంకా స్త్రీలు పిల్లలు ఎంతమంది ఉన్నారో కదా, కడుపు నిండుగా తిన్నారు, తృప్తిగా తిన్నారు వాళ్ళు. కడుపు నిండా పెట్టాడు దేవుడు. హల్లెలూయా. 12 గంపలు మిగిలాయి. చూసారా? ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎలాగ ఉంటుందంటే మిగిలిపోతుంది. నీ జీవితంలో మిగులుకుండా చూడాలనుకుంటున్నావా? చాలామంది అన్నారు, అన్నయ్య నా జీవితంలో ఎంత సంపాదించినా అసలు మిగిల్చుకోలేకపోతున్నాను, నా చేతిలో పడిన డబ్బు ఒక రోజు 2 రోజుల్లో గంటకే అయిపోతా ఉందన్నయ్య, ఏం చేయాలన్నయ్య? మిగులు ఉండట్లేదన్నయ్య. నేను ఒకటి చెప్తా చూడండి, ఆయన మీకు మిగిలేటట్టు చేయాలంటే మీరు ఆయన దగ్గర ఉండాలి. 5,000 మంది పురుషులు మిగతా అందరూ ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరకు వచ్చారు. అది అరణ్యమా, కొండనా, అక్కడ అన్నం ఉంటుందా ఉండదా, రొట్టెలు ఉంటాయి ఉండవు ఆలోచన చేయలే, దేవుని వెంబడించారంతే. దేవుడు వారి కడుపు నింపాడు. వేడుకుంటా ఉన్నారు, మొరపెట్టుకుంటా ఉన్నారు. దేవుడు వారి కన్నీరు తుడిచాడు, వారి బాధలు విన్నాడు, వారికి ఆహారం ఇచ్చాడు, సమృద్ధిగా వారికి అన్నీ చేసి పెట్టాడు. వారి జీవితాన్ని లాభకరంగా దేవుడు మార్చాడు. మరి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నా మీరు దేవునికి మొరపెడుతున్నావా? నీ అవసరతను బట్టి ప్రభు దగ్గర నువ్వు కూడా అరుస్తూ మొరపెట్టుకుంటున్నావా? అయితే అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ఆధారపడడం నేర్చుకో, కనిపెట్టడం నేర్చుకో. నీ అవసరత తీరేంత వరకు కాదు, అవసరత తీరినాక ప్రభా నాకు మిగలాలి ఇంకా అని ప్రార్థన చేయి. పట్టు వదలకుండా. అవసరత తీరిపోయింది ప్రభా, 1,00,000 రూపాయలు కావాలన్నావు, 1,00,000 రూపాయలు ఇచ్చేసినావు చాలు అనొద్దు. హల్లెలూయా. నేను మన అబ్బాయిలు, మన సంఘంకి వచ్చే అబ్బాయి, అన్న కెమెరా కొనుక్కుందామన్నా అన్నారు ప్రారంభ దశలో. అప్పుడు నా దగ్గర బజాజ్ కార్డు ఉండేది, ఒక చిన్న కెమెరా తీసుకున్నాను. కెమెరా నాకు లిమిట్ 60,000 రూపాయలు వచ్చింది. నేను ప్రభుని అడిగా, ప్రభు ఒక 40,000 ప్రభు, 40,000 ప్రభు చాలు. 40,000 దేవుడు ఇచ్చాడు. ఒక 2-3 రోజుల్లో ఎవరొక ద్వారా, సంఘం ద్వారా, విశ్వాసం ఎవరు మొత్తానికి అయితే 40,000 దేవుడు కృపను బట్టి వచ్చింది. మళ్ళీ నాకు సిగ్గేసింది, ప్రభువా నేను నిన్నేంది 40,000 అడిగానే, మిగిలి అడగలేదే. చూసారా? రానుపోని ఖర్చులకంతా మరి నా డబ్బులు, చేతి డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది కదా. ఏం మిగిలిందా? నువ్వు దేవుని ఏమడగాలంటే, ప్రభు నాకు కెమెరా కావాలి, నువ్వు నాకు అది ఇవ్వు. దానితో పాటు ఇంకా నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అది ఇవ్వు. ఏదైనా సరే, నా జీవితంలో కెమెరా గురించి చెప్తున్నా, మీ జీవితంలో ఏ అవసరతలు ఉన్నాయో, ఉద్యోగమా, గర్భఫలమా, ఏదైనా సరే మంచిది అడుగు ప్రభుని, శ్రేష్టమైనది అడుగు ప్రభుని, మొరపెట్టు. అందుకే దేవుడు అన్నాడు కదా, చూడండి ఒక మాట, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. మీరు అడిగితే దేవుడు ఇచ్చేవాడండి, మీరు అడిగితే దేవుడు ఇస్తాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువు ఒకసారి. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుతే ఇచ్చే దేవుడు. అడుగుతున్నావా? నేను చెప్పేది అది, మిమ్మల్ని అడిగేది నేను అదే. అడుగుతున్నారా దేవుని దగ్గర మీరు మొరపెట్టుకుంటున్నారా? మీ అవసరత నిమిత్తమై ప్రభు దగ్గర ఉన్నారా? చాలామంది అవసరాలు వస్తే చాలు మనుషులను చూస్తారు, నాకు ఎవరు అప్పిస్తాడు, నాకు ఎవరు సాయం చేస్తారు, నన్ను ఎవరు దీని నుంచి బయటికి తీసుకొస్తారు, నాకు ఎవరి బాధ నుంచి విముక్తి చేస్తారని చాలామంది మనుషుల దిక్కు చూస్తారు. నేను చెప్తాను, ఫోన్ కొట్టి ఏసఐకు, దేవుని ఫోన్ కొట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తా. మనుషులు ఆలకించలేకపోవచ్చు, మనుషులు నీ మాట వినకపోవచ్చు, మనుషులు నిన్ను ఆదుకోకపోవచ్చు, మనుషులు నీకు సహాయం చేయకపోవచ్చు, నీకు ఉత్తరం ఇవ్వకపోవచ్చు. కానీ యేసయ్య నువ్వే స్థితిలో ఉన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు నీకు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నిజాయితీగా నువ్వు మొరపెడితే నీ అవసరతలు కాదు, ఇంకా మిగిలేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏదైనా సరే నీ జీవితంలో ఏది కావాలన్నా, ఆరోగ్యమా, శక్తి, బలమా, సమృద్ధి, సంపదన, నీకేం కావాలంటే
అవి దేవుడు ఇస్తాడు. మొర పెడతానే ఉండు, తగ్గించుకునే ఉండు. దేవుడు ఎంత స్థితికి తీసుకెళ్ళినా అణిగి ఉండడం నేర్చుకోవాలి, తగ్గి ఉండడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆయనే. మన శక్తి చేత కాదు, మన బలం చేత కాదు మనం ఈరోజు ఈ లోకంలో జీవించేది. దేవుని కృప వలనే మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే దేవుని కృపే. నేను చెప్తాను, నాకేమున్నా ఏం లేకపోయినా నాకు దేవుని బట్టి సంతోషం ఉంది. హల్లెలూయా. స్లాబ్ మేమందరం నిర్మాణం చేసి నాకు దేవుని మీద భారం వేసే, ప్రభా నువ్వు చేయగలుగుతావు, ఇది ప్రార్థన మందిరం, ఇది నువ్వు కట్టగలుగుతావు ప్రభా, ఇంతవరకు చేసావు, నువ్వు స్లాబ్ వేయలేవా ప్రభా, 40 లక్షలు కావాలి, ఇంకా మిగతా పనులన్నీ దగ్గర ఒక 60-70 లక్షలు కావాలి ప్రభా. మొర పెడుతూనే ఉన్నాను దేవుని సన్నిధిలో, పంపించేవారు పంపిస్తూ ఉన్నారు, అలాగే దాన్ని బ్యాంకులో సేవ్ చేసి పెడతా ఉన్నాను. నేను స్లాబ్ కోసం చేతిలో డబ్బులు పట్టుకుని స్లాబ్ వేయాలి ప్రభా, పనులన్నీ చకచకచక అయిపోవాలి ప్రభా, అట్లాంటి కృప నాకు ప్రభా. నేను మొర పెడుతూనే ఉన్నాను. నేను ఒకవేళ దేవునికి ప్రేరేపించాడా, మందిర నిర్మాణానికి స్లాబ్కు ముందుకు రండి దయచేసి. స్లాబ్ కోసం మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థనలు పెట్టండి. దేవుని మందిరం అద్భుతంగా నిర్మించబడాలి. అనేక మంది అన్యులు, భక్తిహీనులు ప్రభు మందిరంలోకి వచ్చి చూడాలి, వాక్యం వినాలి, పాటలు పాడాలి, ప్రభు నామాన్ని అంగీకరించి వారి జీవితాలు ప్రభుకు అప్పగించుకొని మార్గంలో నడవాలి. హల్లెలూయా. అడుగుతే ఇచ్చే దేవుడు. నాకు తెలుసు అది. నేను ప్రతి దినము దేవుని మీద ఆధారపడి బ్రతికేవాడిని. ప్రభు నాకు ఇది కావాలంటే ప్రభు నాకు ఇచ్చేవాడు. ప్రభు నాకు సహాయం చేయి ప్రభు అంటే ఇస్తా వచ్చేవాడు. ఈ రోజున కాకులకు ఆహారం పెట్టిన దేవుడు నీకు ఆహారం ఇవ్వలేడా? ఆయన నమ్మిన ప్రజలను ఆయన ఆహారంతో తృప్తిపరిచినప్పుడు ఈరోజు మనం ఆయన నమ్మితే మనం తృప్తిపరచలేడా? మన స్థితిని బాగు చేయలేడా? మన రోగమును బాగు చేయలేడా? మన కష్టమును తీర్చలేడా? ఈరోజు మీకు ఒక ప్రశ్న. చూడండి, ఒక మాట నేను మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం దయచేసి. నన్ను అడుగుము, జనముల నీకు స్వాస్థ్యముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. నన్ను అడగండి, నీకు ఏదైనా ఇచ్చేస్తానంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నన్ను అడగండి, ఏదైనా నీకు ఇచ్చేస్తా. భూ దిగంతముల వరకు, చదవను ఒకసారి మాట మళ్ళీ ఒకసారి. భూ దిగంతముల వరకు సొత్తుగాను, నీ సొత్తే. హల్లెలూయా. నువ్వు దేవుని సొత్తువు. ఈ భూలోకం అంతా దేవుని సొత్తుగా నీకు ఇచ్చేస్తాడు. నువ్వు అధికారివి అవుతావు. అది కావాలి మనకి. అడగండి దేవుని, అడిగితే ఇచ్చే దేవుడు. అందుకే ఒక భక్తులు ఒక పాట రాశాడు కదా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. అడగండి దేవుణ్ణి, వెతకండి దేవుణ్ణి, తట్టండి. మీ జీవితంలో మీరు రుచి చూడలేనంత మీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు బిల్లు కట్టడం కూడా అవసరం లే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ నీ జీవితంలో సర్వ సమృద్ధితో నా దేవుడు నింపాలని ఆశపడతా ఉన్నాడు. ఈ మాటలు ఎవరు వింటున్నారో మీతోనే దేవుడు అంటున్నాడండి. దేవుని అడగండి, మొరపెట్టండి, మీ అవసరతను దేవునికి తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలో మీరు దాన్ని సాధించేంత వరకు అడగండి ప్రభుని, మొరపెడుతూనే ఉండండి. మోకాలు వేయండి. నీకు మోకాలు నొప్పులా అయితే మోకాలంగు, కష్టం నష్టం మోకాలంగి, ప్రభు నాకు ఈ నొప్పులు తీసేయి ప్రభా. నడు నొప్పులా, ప్రభు నాకు ఈ నడు నొప్పులు తీసేయి ప్రభా. ప్రభు నాకు క్యాన్సర్ తీసేయి ప్రభా, థైరాయిడ్ తీసేయి ప్రభా, హార్ట్ ప్రాబ్లం తీసేయి ప్రభా. నేను సాయంత్రం నాకు ఒక బ్రదర్ గారు ఫోన్ చేశారు. ఆయనకు 60 సంవత్సరాలంట, హార్ట్ ప్రాబ్లంతో బాధపడతాను. ఒకసారి 10 years బ్యాక్ ఎప్పుడు బైపాస్ చేశారంట ఆయనకి. బైపాస్ అంటే గుండె అంత కోసారంట. ఈ మధ్య మళ్ళీ కొంచెం పెయిన్గా ఉందని ప్రార్థన చేయన్నాడు. ఎన్ని రోజుల నుంచి పెయిన్ అన్న? 7 days నుంచి అన్నాడు. 6 రోజుల నుంచి పెయిన్. అయితే హాస్పిటల్కి వెళ్ళాను అన్నగారు. టాబ్లెట్స్ వేసుకుంటాను అన్నగారు. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నొప్పిగానే ఉంది అయ్యగారు, కొంచెం ఏమే కానీ మార్పు లేదు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరచిన ఆశగా ఉంది అన్నగారు. ప్రార్థన చేస్తే, ప్రభా ఈ రాత్రి నీ గాయం వస్తే నీ బిడ్డను ముట్టు, ఆ గుండెను స్థిరపరచు, ఆ గాయమును ప్రభా తీసివేయి, ఆ నొప్పిని తీసివేయి, తన బాధను చూడు ప్రభా అని ప్రార్థన చేశాను. ఈరోజు ఉదయం ఫోన్ చేశాడు అతను. అన్నయ్య రాత్రి ఎంత సంతోషం నిద్ర వచ్చిందంటే నా గుండె నొప్పి అంతా పోయిందన్నయ్య, ఒకే ఒక తేనుపు వచ్చిందన్నయ్య అనేసి నేను మొత్తం సెట్ అయిపోయిందన్నయ్య అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వారం నుంచి సతమతమైపోతూ ఉంటే ఒక్క తేనుపుతోనే తన కష్టం పోయింది. అడగాల దేవుణ్ణి, ఏదైనా సరే నువ్వు అడుగు. కృప వెంబడి కృపతో నా దేవుడు నిన్ను నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. ఉత్తరం ఇచ్చే దేవుడు. మౌనంగా ఉండేవాడు కాదండి ఈయన. రాయి రప్ప చెట్టు పుట్ట కాదు మౌనంగా ఉండడానికి. ఈయన సత్యస్వరూపి, నిజమైన దేవుడు, నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా. మొరపెడుతున్నావా దేవునికి? ఏమని మొరపెడుతున్నావు?
అది సాధించేంత వరకు ప్రార్థన చేయి. నేను చెప్పినట్టుగా నీ ప్రార్థన ఎలాగ ఉండాలంటే నీ స్థితిని మార్చేటట్టు ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన నీ స్థితిని మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీ స్థితి మారాలంటే నువ్వే ప్రార్థన చేయాలా. నీ విశ్వాసమే నేను బలపరుస్తుంది. నీ విశ్వాసమే నీకు స్వస్థతనిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అన్నాడు భక్తుడు. ఈరోజు నువ్వు బలహీనునిగా ఉన్నావేమో, యేసు నామములో ప్రకటించుకో, ప్రభా నేను బలవంతుడను. హల్లెలూయా. నువ్వు బలహీనత కలిగి ఉండొచ్చు, కానీ ప్రభువా నేను బలవంతుని నాయన, నాకు బలం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని లెమ్ము, తేజరెల్లము. ఉత్సాహంగా ఉండండి, ఉజ్జీవంగా ఉండండి. ఒకరోజు సంఘంలో ఒక పాటలో పాడుతూ ఉంది, ఆనందమే పరమానందమే అని పాడతా. పాట ఏమేం పాట? ఆనందమే పరమానందమే. కానీ ఈమెలా పాడుతూ ఉంది, ఏడ్చుకుంటూ పాడుతూ ఉంది. అట్లా కాదు, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన. ఇది కదా, సన్నిధిలో సంతోషించని నేర్చుకోండి. దేవుని సన్నిధి అనుభవించండి. నీకు ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, వేదనలున్నా ప్రభువుకు అప్పగించి నీ భారం యెహోవా మీద మోపుము. అన్నిటినీ దేవుడు సెట్ చేసి పెట్టేస్తాడు. నువ్వు నీ భారం మోయలేవు. ఆయన నీ మీద ఎంతైతే పెట్టాడో నువ్వేం చేయాలంటే, ప్రభా ఈ భారం నేను మోయలేకున్నాను ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా, ప్లీజ్ ప్రభా, నాకు మార్గం చూపి ప్రభా అంటే మార్గం చూపిస్తాడు. సహాయం చేస్తాడు. హెల్ప్. హల్లెలూయా. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధిగా ఎవడు లేడు ఈ లోకంలో. దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన అడగండి. అరుచుచుండే పిల్ల కాకులకు ఆహారం ఇచ్చినవాడు ఇలా నువ్వు కూడా అరుస్తే నీకు సమృద్ధిని ఇవ్వలేడా? నీకు ఉద్యోగం ఇవ్వలేడా? గర్భఫలం ఇవ్వలేడా? నీ రోగము దేవుడు బాగు చేయలేడా? నీ స్థితిని దేవుడు బాగు చేయలేడా? ఈరోజు నేను చెప్తున్నాను. పైన శుక్రవారం ఉపవాస ప్రార్థనకి చాలామంది వచ్చారు. అయితే నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అన్నారు, అన్నయ్య మేము బాగుపడ్డాం, ఇంకొక 10 మందిని తీసుకొస్తాం. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ పర్ణశాల నింపబడతా ఉంది? ఎందుకు ఇన్ని గ్రామాల నుంచి అనేక మంది తరలి వస్తూ ఉన్నారంటే దేవుని మహాకృప. అడుగుతూ ఉంటే దేవుడు ఇస్తూ ఉన్నాడండి. పర్ణశాలలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు, మొదటి రోజు నుంచి నేటి వరకు అడుగు పెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దయాలు పట్టిన వారికి విడుదల కలుగుతూ ఉంది. కష్ట నష్టాలతో వచ్చిన వారు సుఖంగా ఉన్నారు. ఇప్పుడు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తాం, సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు దేవునిలో ఉన్నారు, వాక్యం నమ్ముతూ వాక్యాన్ని అనుసరిస్తూ చాలామంది ఉన్నారు. నేను చెప్తున్నాను చూడండి, ప్రార్థనలో ఉంటే, వాక్య ధ్యానం చేస్తూ ఉంటే, పాటలు పాడుకుంటూ ఉంటే నీ ఎముకలకు కుళ్ళు కాదు, నీ ఎముకలకు జీవము కలుగుతుంది. హల్లెలూయా. అదే స్వస్థత అంటే. నేను అదే పరంగా స్వస్థతలు జరుగుతాయని చెప్పట్లేదు. ఆడ సత్యవంతుడు అక్కడ ఉన్నాడు. సత్యమైన వాక్యం ఉంది మన హృదయంలో, మన చేతిలో. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే చాలు, మన ఎముకలకు జీవం కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దేవుని పిల్లలారా, ప్రభువులోనే నువ్వు మహిమ చూడాలి. ఆ మహిమ నీ మీదికి రావాలంటే, ఆ ప్రకాశవంతమైన తేజస్సు నీ మీద ఉదయించాలంటే నువ్వు ఆయనకి ఎదురుగా ఉండి, ప్రభువా నన్ను వెలిగించిన ఆయన అని అడగగలిగితే అప్పుడు దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే లేకపోతే నేనేమైపోతానో, నీవే రాకపోతే నేనేమైపోతానో, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నే బ్రతికేస్తానయ్యా, నేను బ్రతుకుతానయ్యా, నీతోనే బ్రతుకుతాను, నీతోనే మరణిస్తాను, నువ్వు ఉంటే చాలంతే. నాకు మంచి పోరాటం నేను పోరాడతా ఈ లోకంలో, నాకు సహాయం చేయి ప్రభా, నా బాధలు చూడు ప్రభా, నా అవసరత చూడు ప్రభా, మొరపెట్టుకో, నీకు ఉత్తరం ఇస్తాడు, నీ కోరికలను సిద్ధింపు చేస్తాడు, సఫలపరుస్తాడు, నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే
దేవుని జీవితంలో మేలు చేయాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని పిల్లలారా, మరి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ప్రపంచం యావత్తు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు. ఈరోజు మనుషుల వైపు చూసి మొరపెట్టుకుంటున్నావేమో, అది వ్యర్థం. అయ్యా సహాయం చేయి అయ్యా అంటున్నావేమో. అమ్మా నన్ను ఆదరించమ్మా, నానా నాకు సహాయం చేయి, నానా నాకు పాకెట్ మనీ ఇవ్వు, అమ్మా నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు, అమ్మా నాకు గర్భఫలం లేదే, అయ్యో అయ్యో అని ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటున్నావే మనుషుల దగ్గర, గింజుకుంటున్నావేమో కన్నీరు కార్చి ఏడ్చి ఏడ్చి. ఒక్కరు కూడా నీ కన్నీళ్ళు తొడిచేవారు లేరు ఈ లోకంలో. నువ్వు నష్టపోతా ఉంటే తిట్టేటోళ్ళు ఉన్నారు. నేను చెప్పానా అది చేయొద్దని కదా. నువ్వు చెడిపోతా ఉంటే నేను చెప్పానా అని అంటారు మనుషులు. చెయ్యి ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడు, ఆదుకునేవాడు ఎవడు ఉన్నాడు, ఉచిత సలహాలు ఉచిత మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో కదా. అవునా కాదండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని అడగండి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి సమస్తము సాధ్యమే, అన్నీ సాధ్యమే. అది ఇదని నేను చెప్పను, అన్నీ సాధ్యమే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు దగ్గరికి రండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడగు తండ్రి నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఎందరైతే ప్రభా మరి వారు కూడా మొరపెట్టుకుంటున్నారేమో, అవస్థతలు ఉన్నాయేమో, బాధలు ఉన్నాయేమో, వారికి ఉత్తరము దయచి ప్రభా, జవాబు దయచి ప్రభా, సమృద్ధులకు నడిపించు ప్రభా, దీవెనకరంగా వారిని చేయి ప్రభా, ఆశీర్వాదంతో నింపు నాయన, మేలుతో వారిని తృప్తిపరచమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. కృప వెంబడి కృపతో వారు నింపమని వేడుకుంటూ, ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా, మరి ప్రతి ప్రార్థన అవసరం నువ్వు కూడా వినండి తండ్రి. ఆమేన్ చెప్పండి ప్రభా. మరి మేము కూడా రాసుకొని ప్రార్థన చేస్తూ ఉంటుండగా వారి పక్షమున మరి ప్రభా వారి జీవితంలో కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి. అద్భుతాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభా, ఆశ్చర్య కార్యాలు జరుగునట్లుగా సహాయం చేయ ప్రభా. వారి జీవితంలో వారు చిరునవ్వుతో నింపబడడానికి, సంతోషంతో నింపబడడానికి, సమాధానంతో నింపబడడానికి వారికి ఉత్తరమును దయచేస్తామని ఆశపడుతున్నాను తండ్రి. ఎంతో భారపడుతున్న పరిచర్యకు ప్రభా మరి సహకరించిన కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటూ, ఎందరైతే ఇంకా ముందుకు వస్తున్నారేమో ప్రభా వారు కూడా కార్యక్రమాన్ని సమర్పించని ముందుకు వస్తున్నారేమో మరి వారిని కూడా దీవించమని వేడుకుంటూ, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ, అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ
మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికి పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, మీ అందరికి ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన మగ బిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మరి కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో మరి పని చేయడానికి, అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా మరి ఫుడ్, షెల్టరు మరి మనమే ఇస్తాము, ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తామన్నా కూడా మీరు చేసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. 100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకోండి, మంచి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకున్న టాలెంట్స్, అలాగే మీ బయోడేటా, మీరు చదువుకున్నటువంటి ఆ సమస్త వివరాలను తీసుకొని రండి. మేము వాటన్నిటిని స్టడీ చేస్తాం. మీ టాలెంట్స్ కూడా మాకు చెప్పండి, మీకు ఏమేమి టాలెంట్స్ వస్తాయి. ఉదాహరణకి మీరు ఎడిటింగ్ చేస్తారేమో, లేదంటే కీబోర్డు, లేదంటే రిథమ్ ప్యాడ్, లేదంటే వేరే వేరే పనులు, మీకు ఏమేమి తలాంతులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. మరి 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రేపు ఒక్కరోజే లాస్ట్ ఇంటర్వ్యూ. బట్ జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మీ పిల్లల్ని పంపిస్తారని మరి నేను ఆశిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం. అనేక మందికి సత్యమైన సువార్త టీవీ పరిచర్య ద్వారా మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మరి మా టీంలో జాయిన్ అవ్వాలని యవ్వనస్తులు ఆశపడుతున్నారా? మరి రండి. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ అన్నగా. కాబట్టి మీరు మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం, దేవుని సేవ చేద్దాం. మరి ఆశ కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి. త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.